రేపు మా బుడ్డోడో బుడ్డదో ఎవరో పుడుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను షాపింగ్ చేస్తున్నాను. జెండర్ని పట్టి ప్రేమించడం మానేయండి. ఫస్ట్ నీకున్న బట్టలకి 2 అమ్మాయిలు ఉండడమే కరెక్ట్, నీకున్న ఇదికి 2 అమ్మాయిలు. ఎందుకు నన్ను కన్విన్స్ చేస్తున్నారు? ఐ ఓకే, నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఆడపిల్లలే ఉండబోతున్నారు అన్ని రంగాల్లో. టెన్షన్ పడుతుందమ్మా బంగారు తల్లి. హ్యాపీ రాఖీ సత్య. హ్యాపీ రక్షాబంధన్. How are you feeling? Very bad. Hi, hello, namaste. Welcome back to my channel. It's me Anjali Pawan. Thank you so much, guys. Last video పెట్టిన తర్వాత చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ కోవిడ్లో వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకున్నారు. నిజంగా 2020 చాలా నాకైతే కష్టమైన ఇయర్ అది. అలాగే ఈ 2025 కూడా చాలామంది పాపం వాళ్ళు డెలివరీ అయ్యి పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు, పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళు, బ్రదర్స్ని, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రిలేషన్ని కోల్పోయారు. సో చాలా ఫేస్ చేశాము. బట్ నేను ఎంత ఫేస్ చేసినా కూడా నాకు ఆ ఇయర్లో నా బంగారు తల్లి వచ్చింది. సో చాలా వరకు దేవుడి దయ బాగానే ఉన్నాం. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ అందరూ అడిగారు, అక్క మీరు డెలివరీ వ్లాగ్ వేయండి, జెండర్ రివీల్ చేయండి అని చెప్పి. సో డెలివరీ వ్లాగ్ యాక్చువల్గా మామూలుగా రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళందరూ చక్కగా డెలివరీ రూమ్లో కానివ్వండి ఇవంతా కూడా క్యాప్చర్ చేసుకొని మెమరీ స్టోర్ చేసుకుంటున్నారు. మీ అందరికీ అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అన్నీ, అంటే మనకి ఏది కావాలని ఈ టైంలో గూగుల్ మన చేతిలో ఉంది, యూట్యూబ్ మన చేతిలో ఉంది, ఈజీగా తెలిసేసుకుంటున్నాం అనమాట. సో అట్లా అన్నీ చూపిస్తున్నారు. బట్ నేను ఫస్ట్ది నాకు కుదరలేదు. ఈసారి నేను చెప్పానుగా కొన్ని విషయాలు మాత్రమే నా లైఫ్లో విషయాలు చెప్పాలి, కొన్ని నేను చెప్పలేను, చూపించలేను. అది కూడా కాకుండా ఆ మెమరీస్ స్టోర్ చేసుకోవడానికి కూడా నాకు ఈసారి అవ్వలేదు. సో ఈ డెలివరీలో కూడా నేను మెమరీస్ ఏమీ పెట్టుకోలేకపోయాను. మెయిన్గా నేను అమ్మది సగం తీసుకోలేకపోయినా ఇమ్మీడియట్గా యాక్చువల్గా ఇంకా అదే వీక్లో అవ్వాల్సింది 2. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. అంటే బేబీ పుట్టింది, అమ్మ ఇదైంది, ఒకటే రోజు అయిపోయి దాన్ని చూడలేకుండా ఉండేదాన్ని. బట్ ఇమీడియట్గా అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ నుంచి నేను బయటికి రాలే. సో వీడియోస్ ఎక్కువ లేవు, జస్ట్ అక్కడక్కడ ఏదో 2-3 ఉన్నాయి. ఈ వ్లాగ్లో నేను చూపించేస్తాను అది ఏంటి అని. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈ డెలివరీ అయితే నాట్ సో ఈజీ ఫర్ మీ. డెలివరీ అయిన తర్వాత ఒక 15 days నేను చాలా స్ట్రెస్ అని కాదు కానీ హెల్త్ పరంగా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. నాకు ఆబ్వియస్లీ సి సెక్షనే, ఎందుకంటే లాస్ట్ టైం మనకి సి సెక్షన్ అయితే ఇప్పుడు కూడా అదే చేస్తారు. సో అంటే మోస్ట్లీ అదే చేస్తారు. సో నాకు అలాగే సి సెక్షన్ అని అనుకున్నాము. సో డేట్ అనుకున్నది కూడా నాకు బాగాలేదని చెప్పి పోస్ట్పోన్ చేసాము అండ్ అమ్మది ఇలా అయింది. సో కొంచెం అట్లా జరుపుకుంటూ వచ్చాము. ఇక ఆ సి సెక్షన్ కూడా నేను ఒకటేసారి ఇంకా ఆపరేషన్ కూడా చేయించేసేద్దాము. యాక్చువల్గా మేము దానితోనే చాలు అనుకున్నాము. సో ఆ ఇదిలో నాకు కొంచెము ఎక్కువ టైము పట్టింది ఆపరేషన్కి. ఒక 2 hours 3 hours అట్లా పట్టింది. సో అవన్నీ బయటకు తీసి నా లోపల పేగులన్నీ ఏంటంటే సాలిగూడ్లాగా అయిపోయినాయి అని అన్నారు డాక్టర్. అసలు ఎలా కన్సీవ్ అయ్యో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్లో సర్జరీ అయిన వాళ్ళకి నాకు ఇంకొకరికి కూడా ఎవరికి అలా అయిందంట. ఆవిడన్ని పిక్చర్స్ తీసుకున్నారు, ఎప్పుడైనా డెమో లాగా ఇవ్వడానికి ఉంటుంది ఇలా అయ్యింది అని. సో ఒక సైడ్ అయితే పాపం చాలా సేపు తర్వాత కట్ చేశారు, ఇంకో వైపు కూడా నాట్ షూర్ అంజలి చూద్దామని అన్నారు. అయితే ఆ ప్రాసెస్లో కొంచెం నాకు భయపడో ఏమో నా నడుముకు కూడా 2 సార్లు అనస్థేషియా ఇచ్చారు. ఫస్ట్ టైం భయపడిపోయాను నేను, ఎందుకో తెలియదు ఫస్ట్ టైం అలా. అండ్ మళ్ళీ అది కూడా అనస్థేషియా దిగిపోవడం మధ్యలో తెలుస్తుంది నాకు. ఇంకా దానివల్ల ఏమో తెలియదు కానీ నెక్ డెలివరీ తర్వాత ఫుల్ పెయిన్ అనమాట. అది ఎంత అంటే అసలు నా వల్ల కాలేదు మాట్లాడడానికి. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా ఏమున్నా అందరూ మళ్ళీ డాక్టర్స్ వచ్చి చూసి దాని తర్వాత చెప్పారు అనస్థేషియా ఒక్కొక్కసారి అలా ఉంటుంది, కొంతమందికి 1-2 daysలో వెళ్ళిపోతుంది, కొంతమందికి 1 week ఉంటుంది, కొంతమందికి ఒక 1 month 3 months ఉంటుంది అని. అసలు చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను. అండ్ దాంతోపాటు పైల్స్ వచ్చేసింది, దాంతోపాటు హై బీపీ వచ్చింది. ఇక కంప్లీట్గా ఒక
15 days నేను లిటరలీ బెడ్ పైన ఉన్నాను. పాపం పవన్ అసలు బేబీ లాగా ఎలా చూసుకుంటామో అలా అయిందనమాట. అసలు ఆ నాటిగా నేను వాష్రూమ్లో కూడా లేవలేని పరిస్థితి అయింది. అండ్ అదే టైంలో ఇక బేబీ పేగేసుకుని ఉంటే ఆబ్వియస్లీ చూడకూడదు కాబట్టి ఇక తమ్ముడు వాళ్ళు రావడానికి లేదు. అండ్ మా ఆడవచ్చు వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి ఉంది, ఎవ్వరు లేరు, ఇంకా మేమే అయిపోయి ఎవరికి చెప్పలేదు. అబ్బా అది మాత్రం ఆ ఫేజ్ చాలా కష్టమైన ఫేజ్. దేవుడి దయ వల్ల తొందరగా గట్టెక్కేసాం మేము. సో అలా ఇది నేను చెప్పాను కదా, బ్యాగ్ కూడా నాకు వచ్చి రాలేదు కాబట్టి ఇంకా తమ్ముడు వాళ్ళు మేమేంటంటే బేబీ పుట్టిన తర్వాత తీసుకోవడం అనేది ఒక ఇది అనమాట. జనరల్గా ఏంటంటే అందరూ రూము వాళ్ళ థింగ్స్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో ఏంటంటే పుట్టిన తర్వాత అప్పుడు చూసి తెచ్చుకుందాం, ముందే కొనొద్దు, ముందే చేయొద్దు అనేది ఒకటి ఉంటుంది. సో అందుకే మేము ఏది కొనలేదు. సో సత్య వెళ్ళి అవన్నీ షాపింగ్ చేసి తీసుకొచ్చింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో రోడ్డు మీద వ్లాగ్ చేస్తున్నా నేను. సో రేపు మా బుడ్డో ఎవరో పుడుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను షాపింగ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కొనడానికి. సో ఇప్పుడే షాపింగ్ అయింది. షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేసా. సో చూడాలి అంజలి అక్కకి ఎవరు పుడతారు అనుకుంటున్నావు? అమ్మాయి అయినా అబ్బాయినా ఓకే. సో అందుకే నేను ఇద్దరికి బాగుండేలాగా తీసుకున్నా కొన్ని, చూద్దాం. బట్ ప్రాబ్లం ఏంటంటే రేపు అమ్మాయి ఉంది కదా, సో ఇప్పుడు అబ్బాయి కాదు. ఇప్పుడు ఇదంతా ఓకే, ఎవరు పుట్టిన వాళ్ళకి ఇన్ని తీసుకున్నా అని చెప్పి నన్ను రేపు దాన్ని టార్చర్ పెడుతుంది. అదే ప్రాబ్లం, నాకు అదే భయం వేస్తుంది యాక్చువల్లీ. దానికి ఒకటి సరిపోదు. దానికి నా హార్ట్ ఇచ్చిస్తాను, ఇంకేం కావాలి? చాలు. ఇది అంజలికి చూస్తే రే ఎవర్రా మీరంతా అనేది. సో ఎస్, రేపు హాస్పిటల్లో కలుద్దాం గైస్. బై గాయ్స్. ఇక వీడు కూడా వచ్చాడు షాపింగ్. వాడు కూడా కొనుక్కున్నాడు. వాడేం కొనుక్కున్నాడు? వాడేంటో అన్ని జేసీబీలు, ట్రాక్టర్లు, కార్లు. నీ బొమ్మ చూపినా. ఇప్పుడు ఏరోప్లేన్ కొనుక్కున్నాడు. మా వాడికి కొంచెం షై అమ్మ, వీడియోలోకి రాడు. సో రేపు డెలివరీతో పాటు ఇంకొక మంచి ఇది కూడా ఉంది. ఏంటి అంటే నాకు ప్రాఫిట్ అయ్యేది రేపు రక్షాబంధన్. సో రేపు హాస్పిటల్లో చూద్దాం మా అన్నయ్య నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడు. వెయిటింగ్ ఎక్సైటింగ్. నేను అన్నయ్యకి పంపించిన రీల్స్ చూసి సగం అన్న రేపు నన్ను చూడకుండా పారిపోతాడేమో. ఇట్లా చెల్లెళ్ళు తలపగలు కొట్టేశారు, చెల్లెళ్ళు చంపేశారనే రీల్స్ అన్ని అన్నయ్యకి పంపించాను. చూద్దాం రేపు నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడు. సో సత్య అండ్ అర్జున్ వీళ్ళే తప్ప ఇంకా అసలు అక్కడ ఎవరు లేరు. అండ్ ఎవరికి తెలియదు చాలా రోజులు. అందరూ ఫోన్స్ డెలివరీ అయ్యావా, డేట్ ఎప్పుడు, అమ్మకి ఎలా అయిందో, ఆర్ యూ ఓకే అనేసి నేను ఎవరితో మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఆఫ్టర్ 25 days తర్వాత అప్పుడు ఓకే ఐఎమ్ ఓకే రికవరీ అంటే అందరూ ఎందుకు పిచ్చా ఇంతమంది ఉన్నాము, నువ్వు చెప్తే వచ్చేవాళ్ళం కదా. సో తమ్ముడు రావడానికి లేదు, ఎవరు రావడానికి లేదు అన్నప్పుడు నువ్వు అలా ఎలా వదిలేసావు, మేము అందరూ ఉన్నాం కదా, వంట చేయడమో ఏదైనా తీసుకురావడమో మేము ఉండడమో చేసేవాళ్ళం అని చెప్పి, ఏమో ఎందుకులే ఎవరికి స్ట్రెయిన్ ఇవ్వడం అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. సో దాని తర్వాత మొత్తం నా జర్నీ అలా జరిగింది. అండ్ ఇంకా జెండర్ విషయానికి వస్తే అందరూ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ మేము చెప్పే వరకు వెయిట్ చేయండి. యూట్యూబ్లో చూసి నమ్మకండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనం ప్రతి ఒక్కదానికి మధ్య యూట్యూబ్ అనేది చాలా బిలీవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఏదన్నా తెలుసుకోవాలన్నా, ఏం జరిగింది చూడాలన్నా, కానీ కొంతమంది దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు అన్న దానికి కూడా ఇప్పుడు నా ఒక ఇదే ఎగ్జాంపుల్. అందరూ ఎందుకు చెప్పలేదు అని, నా కండిషన్ బాగాలేదండి. దాని విషయంలో కూడా మేము ఇమ్మీడియట్గా ఏమి దాని మీద అసలు చూపించలేదు. ఆఫ్టర్ 6 monthsకో 3 months తర్వాతనే నేను చూపించాను. సో అంతకుముందు వరకు నేను చూపించలేదు. నాకున్న కండిషన్లో అసలు లేవడానికే నాకు అవ్వట్లేదు. నేను ఇప్పుడు వేస్తాను మీకు ఈ సిరీస్ తర్వాత అన్నీ. ఇప్పుడు ఇంట్లో జరిగే చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, ఒక బేబీ వచ్చిన తర్వాత అప్పుడు మీరే చూస్తారు ఓకే ఇలా ఉందా ఇవి కండిషన్ అని చెప్పేసి. సో ఇంతకుముందు వచ్చిన వీడియోస్లో ఉన్నారు కదా అంటే నా పాత వీడియోస్ కొన్ని లైవ్ చేయాల్సినవి కొన్ని చేయాల్సి వచ్చింది. సో అంతేకాని ఫ్రెష్గా నేను బాగా అయిపోయి చేసిన వీడియోస్ కాదు అవన్నీ. సో అట్లా అది పరిస్థితి. అందుకే యూట్యూబ్లో మీరు చూసింది అన్నీ నిజం కాదు అనేది నా ఒక ఇన్సిడెంటే దానికి ఇది. సో అందరూ అనుకుంటున్నట్టు అందరూ అది ఎంత అయిపోయిందంటే, నేను ఒకరోజు బయటకు వెళ్తే ఎవరో కనిపించారు నాకు, నన్ను అడిగారు అమ్మ మీ పాప బాగుందా, చిన్న పాప బాగుందా అని. నేను చెప్పబోతున్నాను, నా ఆవిడ మీరు యూట్యూబ్లో చెప్తారు నాకు అయినా తెలుసు నీకు పాప అని వెళ్ళిపోయింది. అందుకనే సో విషయం ఏంటి అంటే
మీ అందరికీ చెప్తున్నాను, ఆడపిల్లల గురించి తక్కువగా మాట్లాడే వాళ్ళందరికీ మరొక్కసారి చెప్తున్నా, జెండర్ని పట్టి ప్రేమించడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా అదే చాలా పెద్ద వరం మనకి. సో జెండర్ని బట్టి ప్రేమించడాలు మానేయండి. ఆ మైండ్ సెట్తో ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నాకు ఫోన్ చేసి, అరే నువ్వు బాధపడకు, నీకున్న బట్టలకి 2 అమ్మాయిలు ఉండడమే కరెక్ట్, నీకున్న ఇదికి 2 అమ్మాయిలు ఎందుకు నన్ను కన్విన్స్ చేస్తున్నారు? ఐ ఓకే, నాకు ఎవరైనా ఓకే, నాకు మళ్ళీ పాప పుట్టినా ఓకే, బాబు పుట్టినా ఓకే. మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మహాలక్ష్ములు అంతే, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళని తక్కువ చేయకండి. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఆడపిల్లలే ఉండబోతున్నారు అన్ని రంగాల్లో. సో దయచేసి ఆడబిడ్డల్ని తక్కువగా చేయకండి. నా విషయానికి వస్తే మీరందరూ అనుకుంటున్నట్టు పాప కాదు, చందమామ గారు ఫస్ట్ నుంచి కోరుకున్నట్టు దాని కోరిక దేవుడు విన్నాడో ఏమో తెలీదు. నాకు The prince has arrived. ఆ ప్రిన్స్ పేరేంటంటే JVK. And the prince's name is Jai Veer Kritik. నా తమ్ముడు జైవీర్ కృతిక్, అర్థమైందా? గుండుగాడు లేచింది, ఎవరి కోసం రెడీ ఉంది, వెయిట్ చేస్తుంది. తమ్ము కోసం వెయిట్ చేస్తుంది, లేచి రెడీ అయిపోయిందా? పిల్లగా టక్మ లేచిందమ్మా. వెయిటింగ్ తమ్ము కోసం. హౌ యు ఆర్ ఫీలింగ్? హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఎందుకు డ్యాన్స్? తమ్ము వస్తుందా? ఫస్ట్ నువ్వు పట్టుకొని నీకు ఒకటి నేర్పిస్తా, చెప్తావా? చదువు తమ్ము చెవులో. తీసుకొస్తారు కొద్దిసేపట్లో. ఇంకా బేబీ ఎవరు చెప్పలేదు, బేబీ బాయ్ గారు ఇంకా చెప్పలేదు. మామూలుగా అడిగా, అయిపోయింది, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. సో వెయిటింగ్. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు హ్యాపీగా ఉండి చాలు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? Are you excited? నీకెందుకు టెన్షన్? ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాయి, ఇప్పుడు టెన్షన్ వచ్చిందా నీకు? ఏ గుండు చూడు చూడు, ఇన్ని రావడం వచ్చేసాడు కానీ ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటా అని కదా. అది వెయిట్ చేద్దాం. వెయిట్ చేయలేకపోతున్నావా? ఏంటి ఎందుకు దాన్ని హ్యాపీ నువ్వు సగం టెన్షన్ పడుతున్నావు ఎందుకు? సగం టెన్షన్ పడుతున్నావు ఎందుకు? ఏది? రెండు మిక్స్ అయినాయా? ఏది హ్యాపీనెస్ టెన్షనా? ఎందుకు తల్లి? మధ్య టెన్షన్ పడుతుందమ్మా బంగారు తల్లి. తమ్ముడు బాగున్నాడంట. తమ్ము అచ్చా హై కదా. డాక్టర్ చెప్పిన తర్వాత చూడకూడదు. ఒక్క నిమిషం ఒక అట్లా పట్టుకో అంతే. అదేమ్మా
పెట్టుకున్నావు కదా, ముద్దు పెట్టు. ఎట్లా చూస్తున్నాడు? రాఖీ తీసుకొద్దాం వెళ్ళి. దాని హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ తమ్ము చెప్పలేదు నువ్వు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెప్తామా? మళ్ళీ మన దగ్గరికి వచ్చినా చెప్తాం. అమ్మ క్యూట్గా ఉన్నాడు, నీలాగే ఉన్నాడు. హ్యాపీనెస్ వచ్చింది చూడు, ఎంత హ్యాపీ అయిపోయి బంగారు తల్లి. భూమి మీద వెలిసే చిత్రానివే నిన్ను చూస్తూ క్యూట్ ఉన్నాడు. మొత్తం వాటిని బ్లూ బ్లూ బ్లూ, మొత్తం బ్లూయేనా? మొత్తం బ్లూలో దొరకదు. వైట్ జుట్టు ఇట్లా ఇట్లా చూస్తున్నాడు, పిలుస్తుంది. హ్యాపీ రాఖీ సత్య. హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు నీకు కూడా వచ్చారు, నువ్వు హ్యాపీ. ఈరోజు నువ్వు రాఖీ కట్టచ్చు. రాఖీ ఇంకా తమ్ముడు కూడా నీకు ఫుల్ గిఫ్ట్లు ఇవ్వాలి. ఏంటంటే మళ్ళీ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు ఇస్తారు? స్నానం చేయించిస్తారు. How you are feeling? డాక్టర్ గారు అన్నారు చాలా అదృష్టవంతురాలి, ఇద్దరు మంచి పిల్లలు పుట్టారు. వాడు అసలు ఏడవనే ఏడవట్లే బాబు. అవును, నంది వచ్చి ప్రశాంతంగా కూడా ఇలా చూశాడు. పాలు తాగుతుంటే కూడా తాగుతున్నాడు, పడుకున్నాడు. చూసి నేను చెప్పాను, నేను చెప్పాను మీ మమ్మీ లోపల వెయిట్ చేస్తుంది అన్న. నేను నీకు అక్కనే అన్నా. ఇంకోటి హాయి హాయి గాను నవ్వితే ఎంత ఎంత మురిసిపో బాగా తండ్రి. చూస్తున్నావు, నీకు కనిపిస్తున్నావా? మేము కనిపిస్తున్నావా? కనిపిస్తున్నావా? గుడ్ బై, గుడ్ బై. అంత అన్ని జాగ్రత్తగా వచ్చావు. ఇలాగ అబ్జర్వేషన్ ఇట్లా ఇట్లా చూస్తున్నాడు, వస్తా ఎక్కడున్నా ఏం చేస్తా ఎవరు. కానీ నువ్వు నిజంగా మాట్లాడినావు. అందరూ బేబీ చూడ్డానికి వస్తే పాప మాత్రం నా కోసం చాక్లెట్ తెచ్చారు, రాఖీ కూడా తెచ్చారు. కానీ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు కదా. చూడు తను ఏం పేరు? ఎవరు స్వీట్ హార్ట్? వెరీ బ్యాడ్. అంటే డెలివరీ అయిపోయింది కానీ ఈ పెయిన్స్ ఇవన్నీ అసలు అవ్వట్లేదు నాతో. రాత్రి అంతా నిద్ర ఇవ్వలే. వీడియో కాల్ చేపిస్తుంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ సోల్ వాడు వచ్చినప్పటి నుంచి దాన్ని. చందమామకి తమ్ముడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు. మీ అందరు అనుకున్నట్టు కొడుకు పుట్టలేదు, అందుకే మొహం చాటేసుకుంది, అందుకే సైలెంట్గా ఉంది. కాదు, కొడుకు పుట్టాడు. అయినా నేను సైలెంట్గానే ఉన్నా, కామ్గా ఉన్నా. ఎందుకంటే నా పరిస్థితి నేను చెప్పలేను కాబట్టి కామ్గా ఉన్నాను, అంతే. అంతేగాని
మీరు అనుకున్నట్టు కాదు. దయచేసి యూట్యూబ్ నమ్మండి, కానీ ఎంతవరకు అంతవరకు మాత్రమే నమ్మండి. దయచేసి అవి నమ్మి అనవసరమైన రూమర్స్ని స్ప్రెడ్ చేయమాకండి, ఓకేనా? నన్ను కూడా చాలా ఏదేదో అని స్ప్రెడ్ చేశారు. అంజలి ఫేస్లో సంతోషం లేదు అంటే కూతురు పుట్టిందని అర్థం కాదు. మా అమ్మ ఈ టైంలో ఉండుంటే బాగుండేదే. ఆల్మోస్ట్ 54-55 ఇయర్స్కే పాపం ఏంటిదంతా అని ఆ బాధలో ఉన్నాను. కానీ కూతురు పుట్టిందని మాత్రం కాదు. ఇంకొక ఆవిడ ఏదో పెట్టింది, ఆడపిల్లల్ని ఇలా తక్కువ చేసి చూస్తున్నారు, రేపొద్దున మీ చిన్న పాపకు అర్థమైపోతుంది, మీరు సరిగ్గా చూడట్లేదు అని బాధపడుతుందని. దయచేసి మేమేమనుకుంటున్నామో మేము చెప్పే వరకు కొంచెం ఓపికగా ఉండండి. సో మేమేమనుకుంటున్నామని చెప్పి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఆలోచించమాకండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో దయచేసి ఇక్కడ నుండి పక్కనోళ్ళ లైఫ్లో ఇదైపోయింది అదైపోయింది అని మేము చెప్పే వరకు మీరు ఆలోచించకుండా మీ గురించి ఆలోచించుకుని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కూతురు పుట్టిందని చూపించుకోవడం కాదు, కూతురు పుట్టిందని మొహం మార్చుకోవడం కాదు. నా ఇంట్లో పరిస్థితుల వల్ల నా ఇది వల్ల నేను డిప్రెషన్లో బాధలో ఉన్నాను, చేతనైతే ఓదార్చండి లేదా మానేయండి, అంతేగాని మీకున్న చెడు మెంటాలిటీని చెడు ఆలోచనల్ని దయచేసి ఇక్కడ వదమాకండి. సో నాకు పాప కాదు, మళ్ళీ బాబు పుట్టాడు. సో ఇప్పుడు నాకు ఒక పాప ఒక బాబు, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. అదే నాకు 2 పాపలు ఉన్నా కూడా నా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది గైస్ ఇన్ని రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్న విషయం చెప్పేశాను. ఫైనలీ మీరు ఫేస్ చూపించకపోయినా జెండర్ రివీల్ చేయండి అన్నారు కదా. సో నాకు సూర్యుడు పుట్టాడు, చందమామ గాడి లాగా చెప్పాలంటే సూర్యుడు పుట్టాడు. సో సూర్యుడు ఫేస్ని త్వరలోనే రివీల్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎన్ని రోజులు ఓపిక్గా ఉన్నందుకు. ఏది జరిగినా నా వెనకాల నిలబడి నిజంగా చాలా ఫైట్ చేశారు. ఏ వీడియో పెట్టినా మీకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ నన్ను ఓదారుస్తున్నారు. నిజంగా ఫ్యామిలీ అన్నందుకు మనం కలవకపోయినా మీరిచ్చే ఒక మెసేజ్ ఒక కామెంట్తో చాలా ధైర్యం అనేది వస్తుంది. చాలా అరే నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనే ఒక ఏమంటారు హ్యాపీనెస్ వస్తుంది కదా. అది ఈ రీసెంట్ టైమ్స్లో నిజంగా నాతో కనెక్ట్ అయిన మీరు అందరూ థ్యాంక్ యూ. నిజంగా నేను మొన్న తమ్ముడు వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్తే కూడా చాలామంది అక్కడ పెద్దవాళ్ళందరూ అమ్మ చాలా బాగా చూసుకున్నావు మమ్మీని, చాలా బాగా చూసుకుంటున్నావు, గ్రేట్ అమ్మ నువ్వు మీ వీడియోస్ చూస్తామని చెప్పి ఎంత ప్రేమ, అది ఎంత బాగా నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటున్నారు. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. బాయ్.